హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొమ్ము శ్రీకాంత్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక అద్భుతమైన ఓపెన్ ప్లాట్ సేల్కి తీసుకొచ్చాను. అద్భుతమైన ఓపెన్ ప్లాట్ అని ఎందుకు అన్నాను అంటే, ఈ ప్లాట్ కొన్న వాళ్ళకి మల్టిపుల్గా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అంటే ప్లాట్‌లో మనం ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవడానికే కాదు, ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవచ్చు. అండ్ ఈ ప్లాట్ వచ్చేసి 60 ఫీట్ రోడ్డుకు ఉంటుంది కాబట్టి కమర్షియల్ రెంటల్ ఇన్కమ్ బిల్డింగ్ కట్టుకోవచ్చు. అండ్ సెమీ కమర్షియల్ రెంటల్ ఇన్కమ్ బిల్డింగ్ కట్టుకోవచ్చు. అంటే కమర్షియల్, సెమీ కమర్షియల్ వచ్చేసి మనకు 40 ఫీటు, 45 ఫీటు, 50 ఫీటు అండ్ ఉంటే మనకి సెమీ కమర్షియల్‌కి వస్తుందనమాట. ఇది ఆల్రెడీ 60 ఫీట్ రోడ్డు కాబట్టి మనకి కమర్షియల్ కింద ఉంటుంది, లేదా సెమీ కమర్షియల్ చేసుకోవచ్చు. అదేవిధంగా G+2+ పెంట్ హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసుకోవచ్చు. G+3+ పెంట్ హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైనా లగ్జరీగా ఉండాలి, ఓన్ పెద్ద ఫ్యామిలీ ఉంది, ఒక మనం డూప్లెక్స్ హౌస్ లేదా ట్రిప్లెక్స్ హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసుకోవటానికి కూడా ఈ ప్లాట్ అయితే సూటబుల్‌గా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ ప్లాట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్‌లో ఉంటుంది. వాస్తు ప్రకారంగా కంప్లీట్‌గా ఈస్ట్ ఫేసింగే కాబట్టి 60 ఫీట్ రోడ్ ప్లస్ ఈస్ట్ ఫేసింగ్ ఇక్కడనే మనకి హైలైట్స్. ఈ 2 బాగా హైలైట్స్ అనమాట. 60 ఫీట్ రోడ్ ఉంది. అదేవిధంగా ప్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్‌లో ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఈ ప్లాట్ డైమెన్షన్ అండ్ లొకేషన్, ఏరియా డెవలప్‌మెంటు అండ్ ప్రెజెంట్‌గా ఎలా ఉంది అనేది చెప్పే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి ప్రైమ్ లొకేషన్, ప్రైమ్ ప్రాపర్టీస్ అయితే మీకోసం తీసుకొస్తాను. 2 బీహెచ్‌కే కావచ్చు, 3 బీహెచ్‌కే కావచ్చు, ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, ఎనీథింగ్ మీరు ఏది ప్రాపర్టీ మీద మీరు ఏది కొనాలన్నా సరే మన ఛానల్ ద్వారాగా ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఫ్రెండ్స్, ఈ ప్లాటు 266 స్క్వేర్ యార్డ్స్‌లో ఉంటుంది. అండ్ మెయిన్ ఫీచర్ వచ్చేసి ఈ ప్లాట్ ఫీచర్స్‌లో ఒకటి హుడా లేఅవుట్, రెండోది కమర్షియల్, సెమీ కమర్షియల్, మంచి రెంటల్ ఇన్కము, రెసిడెన్షియల్ రెంటల్ ఇన్కమ్ వస్తుంది. రెసిడెన్షియల్ రెంటల్ ఇన్కమ్ అంటే మనం ఫ్యామిలీస్‌కి ఇచ్చుకోవడం కోసం కన్‌స్ట్రక్షన్ చేసుకోవచ్చు రెసిడెన్షియల్‌గా. కమర్షియల్ రెంటల్ ఇన్కమ్ అంటే మనం కమర్షియల్ బిల్డింగ్ కట్టేసి ఇచ్చుకోవచ్చు రెంట్‌కి ఇచ్చుకోవడానికి. మంచి ఇన్వెస్ట్‌మెంట్‌కి ఇది ఉపయోగపడుతుందనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్‌గా ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి 60 ఫీట్ రోడ్ ఒకటి, ఈస్ట్ ఫేసింగ్ ఒకటి, కమర్షియల్ యూజ్ ఒకటి, తర్వాత మెయిన్‌గా హుడా అప్రూవ్డ్. ఇవి వచ్చేసి మనకి ఫీచర్స్ అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి లొకేషన్ వచ్చేసి మియాపూర్, మయూర్ నగర్. అంటే మయూర్ నగర్‌ని హుడా మయూర్ నగర్ అని కూడా అంటారు. హుడా మయూర్ నగర్ అని ఎందుకు అంటారు అంటే, మయూర్ నగర్ అంతా కూడా ఒక లేఅవుట్. ఆ లేఅవుట్ వేసే టైంలో హుడా అప్రూవ్డ్ తీసుకొచ్చారనమాట. ఆ లేఅవుట్‌కి హుడా పర్మిషన్‌తో ఆ లేఅవుట్‌ని అయితే ఫామ్ చేయడం జరిగింది. కాబట్టి హుడా మయూర్ నగర్ అని అంటారు. అయితే ఇక్కడ మనకి మయూర్ నగర్, హైదరాబాద్. అండ్ ఈ మనకి డీమార్ట్ నుంచి, మియాపూర్ డీమార్ట్ నుంచి 1 కిలోమీటర్ 500 నుంచి 800 మీటర్స్ వరకు డిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట ఈ ప్లాట్‌కి. అదేవిధంగా మనకి మియాపూర్ మెట్రో స్టేషన్ వచ్చేసి 1 నుంచి 1.5 కిలోమీటర్ రేడియస్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి కూకట్పల్లి, కేపీహెచ్‌బీ అదంతా అంటే ఈ ఏరియా డిస్టెన్స్‌లు ఇవన్నీ కూడా అక్కడ ఆ ఏరియా లేదా నియర్ బై ఉండే వాళ్ళందరికీ తెలుసు. బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అండ్ ఇటువైపు మనం చూసుకుంటే మియాపూర్ సిగ్నల్ దగ్గర నుంచి ఆల్విన్ సిగ్నల్, అక్కడ నుంచి హఫీజ్పేట్, కొండాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్రంగూడ ఎటంటే అటు హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా రావచ్చు. అండ్ అదేవిధంగా ఇటు నల్గొండలకు కూడా కనెక్టివిటీ ఉంటుందన్నమాట. అండ్ ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ మంచి రెంటల్ ఇన్కమ్, ఇన్వెస్ట్మెంట్ చేయాలి, రెంటల్ ఇన్కమ్ రావాలి అనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. లేదు మంచి ఫ్యామిలీ ఉండాలి, పెద్ద ఫ్యామిలీ, డూప్లెక్స్ హౌస్‌లో ఉండాలి, లేక డూప్లెక్స్ హౌస్ కట్టుకోవాలి, లేదా ట్రిప్లెక్స్ హౌస్ కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అండ్ కంప్లీట్‌గా ఈస్ట్ ఫేసింగ్‌లో ఉంటుంది. 60 ఫీట్ రోడ్డు, హుడా అప్రూవ్డ్, కమర్షియల్ సెమీ కమర్షియల్ యూజింగ్ కమర్షియల్, సెమీ కమర్షియల్, రెసిడెన్షియల్ ఎలా అయినా సరే మల్టీపర్పస్‌గా ఈ ప్లాట్ అయితే యూజ్ అవుతుంది. ఇందులో కట్టిన కన్స్ట్రక్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ ప్లాట్ యొక్క ఓనర్ వచ్చేసి కోట్ చేసే ప్రైజు 1,40,000 అయితే ఓనర్ చెప్తున్నారు. ఎందుకు అంటే అక్కడ ప్రెజెంట్ ఇప్పుడు రేట్ వచ్చేసి 1,25,000 నుంచి 1,35,000 వరకు అయితే నడుస్తుంది. 1,40,000 ఎందుకు చెప్తున్నారంటే నెగోషియబుల్ ఉంది, సిట్టింగ్‌లో నెగోషియబుల్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఓనర్ కూడా ఈ ప్లాట్ యొక్క ఫీచర్స్ అన్నవి తెలుసు కాబట్టి ఆయన డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎందుకంటే ఇప్పుడు మనకున్న ప్రాపర్టీని అమ్ముతున్నాము అంటే అదే కదా, ఇంకా అక్కడే క్యాష్ చేసుకోవాలి. కాబట్టి ప్రైస్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. నెగోషియబుల్ అయితే ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రాపర్టీ మీద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, కాల్ చేయొచ్చు. అదేవిధంగా సైట్ విజిట్ కూడా నేను చేపిస్తాను. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను.
అద్భుతమైన ప్లాట్ అని ఎందుకన్నాను అంటే ఇదనమాట. 80 ఫీట్ రోడ్డుకుంది, ఈస్ట్ ఫేసింగ్‌లో ఉంది, వుడా అప్రూవ్డ్ ఉంది. ఓకేనా. అండ్ మెట్రోకి చాలా దగ్గరగా ఉంది. ఆ కేంద్రీయ విహార్ రోడ్డు అదంతా గూడా మనకి మార్కెట్టు అండ్ డైలీ గ్రోసరీస్ అన్నీ గూడా కంప్లీట్‌గా ఎవ్రీ టైమ్ అవైలబుల్‌గా ఉంటాయి. కాబట్టి మనకి కమర్షియల్ రెంటల్ ఇన్‌కమ్ అండ్ రెసిడెన్షియల్ రెంటల్ ఇన్‌కమ్ అండ్ లగ్జరియస్ ఫ్యామిలీ ఉండటానికి మంచి హౌస్ కట్టుకోవచ్చు. అండ్ G+2+ పెంట్ హౌస్ కట్టుకోవచ్చు. G+3+ పెంట్ హౌస్ కట్టుకోవచ్చు. కంప్లీట్‌గా రెసిడెన్షియల్ రెంటల్ ఇన్‌కమ్ బిల్డింగ్ కూడా కట్టుకోవచ్చు. అందుకని చెప్పేసి మనం మల్టీపర్పస్ యూజ్ అద్భుతమైన ప్లాట్ అని చెప్పాను. అండ్ ఈ ప్లాట్ కోసం ఎవరైనా త్వరపడండి. అండ్ ఇలాంటి ప్రైమ్ ప్రాపర్టీస్ మంచి ఇన్కమ్ జనరేట్ అయ్యే ప్రాపర్టీస్, మంచి రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ మన ఛానల్ ద్వారా ప్రొవైడ్ చేస్తాను. అండ్ కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ట్యాప్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.